దేవుడు ఇర్మీయాను పిలిచి, ఇదిగో ఇశ్రాయేలు యొక్క ప్రజలు చేసిన దోషమును బట్టి వారిపైకి ఉగ్రత రాబోతుంది. ఈ యొక్క ఇర్మీయా హెచ్చరిక తెలియజేసినప్పుడు ఇర్మీయాను బంధించి ఆ యొక్క బంధకాల్లో వేసేస్తారండి. అటువంటి సమయంలో ఇర్మీయా అంటున్నాడు కదా, ఎంతకాలమయ్యా ఈ బాధ, ఎంతకాలమయ్యా ఈ అవమానం, ఎంతకాలమయ్యా ఈ దుఃఖము అనంటూ ఉంటుంటేనే తన హృదయంలో మరలా కూడా అగ్ని వలె దేవుని యొక్క మాటలు మండుచూ ఉన్నాయంటండి. మరలా వారికి ప్రకటించాలని ఆలోచన. ఈరోజు ఎంతోమంది సేవకులు నశించిపోతున్న వారికి ప్రకటించాలని వారికి ఎంతో కష్టం వచ్చినా సరే, ఎంతో బాధ కలిగినా సరే, ఎంతోమంది వారిపైన దాడి చేస్తున్నా సరే, వారు మాత్రమును యేసుని గూర్చిన వార్తను చెప్పటానికి ఎన్నో తెగింపులు, ఎంతో బాధని కలిగి వారు ముందుకు వెళ్తున్నారండి. ఇటువంటి దైవజనులు ఒకవేళ నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఒకవేళ ఇటువంటి దైవజనులు చులకనగా చేస్తూ మాట్లాడుతున్నట్లయితే ఇది నీకు క్షేమం కాదు. అటువంటి దైవజనుల్ని గుర్తించి ఆ దైవజనుల్ని గౌరవించవలసిందిగా, దేవుణ్ణి ప్రేమించవలసిందిగా, దేవుని మాటకి విధేయత కలిగి ఉండవలసిందిగా, ప్రతి శిక్ష నుంచి నువ్వు తప్పించబడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను.